అప్పు గారు అప్పు గారు టైం అయిపోతుందండి, మీరేటి తీరిగ్గా కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? ఈరోజు నేను ఆఫీస్కి సెలవు పెట్టేశాను చంటి గారు. ఎందుకు అప్పు గారు? ఎందుకంటారేంటి, నూకరాజు ఊరి నుంచి మన కోసమే వచ్చాడు కదా, అందుకే నేను ఆఫీస్కి సెలవు పెట్టేశా. ఏటప్పు గారు, ఊరికే జ్యోతి వచ్చింది, నూకరాజు వచ్చాడు, మామయ్య వచ్చాడు అని ఊరికే ఆఫీస్ మానేస్తుంటారు. వంట కూడా వండేశాను నేను. చండి గారు, మామయ్య నేను ఇంకా చెప్పలేదు. సర్లేండి అప్పు గారు, మా నాన్న వచ్చాడని. అంటే నాకు మనుషుల విలువ తెలుసు కదా, అందుకే సెలవు పెట్టేస్తూ ఉంటా. నాకు కూడా మనుషుల విలువ తెలుసు అప్పు గారు, నేను కూడా సెలవు పెట్టేవాడినే, కానీ నాకు ఉద్యోగం లేదు కదా, సెలవు ఎలా పెడతాను? చండి గారు, మీకు ఉద్యోగం కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాను. అంతేకాని ఊరికే 10 సార్లు నాకు ఉద్యోగం లేదు అనకండి. సరే అప్పు గారు. చండి గారు, నూకరాజ్ మొన్న బయటికి వెళ్దాం అని అడిగాడు కదా. అవునండి, కానీ వెళ్ళకపోయాం. ఏం చేయాలి? ఈరోజు వెళ్దామా? నిజంగానా? సరే అప్పు గారు, నూకడు కూడా వస్తాడు. రే నూకి, ఏంట్రా అది, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇస్త్రీకే? కాదు, నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను. నీతో పాట? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఊరికి. ఊరికా? ఊరికా? ఎందుకు? నూకరాజు వెళ్ళిపోతున్నాడండి చండి గారు, మనం మళ్ళీ ఒంటరిగా బతకాలి చండి గారు. నిన్నటి వరకు అంకుల్ తోడున్నారనుకుంటే అంకుల్ కూడా ఉన్నట్టుండి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ బాధలో ఉన్నప్పుడు నూకరాజు వచ్చి మళ్ళీ తోడుగా ఉన్నాడు. నూకరాజు మనకి తోడున్నాడు కదా అని మళ్ళీ హ్యాపీగా ఉంటే నూకరాజు కూడా ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనం ఒంటరిగా బతకాలి చంటి గారు, మళ్ళీ మనం ఒంటరిగా బతకాలి. మళ్ళీ మనం ఒంటరిగా బతకాలి. ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఏడకరా. నేను వెళ్ళని చెప్పాను కదా ఊరు. ఈటీ+ లో ఆడిషన్ జరుగుతున్నాయంట, వెళ్ళొచ్చు కదరా మీరు. ఆడిషన్స్ అంటావే నూకరాజు, నిజంగానే ఏడుస్తున్నాను చూడు. ఊరెళ్ళొద్దు నూకరాజు. అమ్మయ్యా ఎల్లో కదా, వెళ్ళని చెప్పాను కదా. ఓ మై గాడ్. నూకరాజు నీ బ్యాగ్ లోపల పెట్టుకోవచ్చుకో. నూకరాజు లోపల పెట్టుకోవచ్చుకో. అప్పు గారు, సరే అప్పు గారు, పదండి బయటికి వెళ్దాం. చంటి గారు, బయటికి వెళ్ళడం తర్వాత, కానీ ముందు నూకరాజు ఊరికి ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు? మనకెందుకు అప్పు గారు అవన్నీ? మనకెందుకు అంటారేంటి చంటి గారు, తను ఊరికెందుకు వెళ్దాం అనుకున్నాడో మీకు తెలీదా? ఏవో ఫోన్లు వస్తున్నాయి కదండి, వాటి గురించి అనుకుంటా. పదండి మనం బయటికి వెళ్దాం. బయటికి మళ్ళీ వెళ్ళొచ్చులేండి చంటి గారు. ఇంతకీ ఫోన్లు దేని గురించి వస్తున్నాయి? చాలాసార్లు అడిగాను అప్పు గారు, ఆడేం చెప్పట్లేదు. అయినా మనకెందుకు అప్పు గారు అవన్నీ? మనకెందుకు అంటారేంటి చంటి గారు, అయినా చెప్పకపోతే మీరు ఊరుకుంటారా? మళ్ళీ అడగండి. అడిగాను అప్పు గారు, 4-5 సార్లు అడిగాను, వాడు చెప్పట్లేదు. చెప్పట్లేదా? మరెలా తెలుసుకోవాలి? ఓ పని చేద్దాం, తనతోనే చెప్పిద్దాం. ఎలా? పదండి పదండి. ఏట్రా గుడ్లెట్టుకోళ్ళ అంత నెమ్మదిగా నడుస్తున్నావు దా. ఏంట్రా, ఏమైంది? ఏమైందిరా? రే 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 రే, ఏమైందిరా? అప్పు గారు, ఈడు మిమ్మల్ని ఎక్కడైనా పడేశాడా?
ఏంటి పడిపోవడం? నేను ఇంకా పడిపోలేదు. అప్పుగారు అటు అడిగేది అది కాదండి, ఎప్పుడు చూసినా అదే చెప్తారు. ఎక్కడ పడిపోయారని అడుగుతున్నాడు. ఎరా అంతేనా? ఆహా, పడిపోవడమా? ఏం పడిపోవడం? నేనెక్కడ పడిపోలేదు. అదే కదా. లేదు, మీరు మొహమాట పడుతున్నారు. చెప్పండి, ఎక్కడ తోస్తాడు మిమ్మల్ని? అయ్యో చండిగా నన్ను ఎందుకు తోస్తాను నువ్వు రాజు? నన్ను ఎక్కడ తోయలేదు. మరి అక్కడ తోయకుండా మీరు పడిపోకుండా అది ఎలా చిరిగిపోయింది ప్యాంటు? నువ్వు రాజు, ఇది చిరిగిపోవడం కాదు, ఇది టాను. అయినా మీ ఊరాలంతా నా పండ్ల మీద పడతారేంటో. అడక్కరా. సారీ అప్పుగారు. నూకరాజు, అప్పుగారు నీకు బోర్ కొడుతున్నట్టుంది. నిన్న మనం ఆడుకున్నాం కదా అంత్యాక్షరి, అలాగే ఈ రోజు కూడా ఏమైనా ఆడుకుందామా? అబ్బాయి నాకేం బోర్ కొట్టట్లేదండి. చూస్తారేంటి చండి గారు? ఆట ఆడుకుందాం. మొహమ్మద్ పడుతున్నట్టున్నాడు కదా. ఏమైంది? ఏం ఆటరా? అప్పుగారు ఏం ఆట అని అడుగుతున్నాడు. చెప్పేద్దాం చెప్పండి. ఏం ఆట అంటే దాగుడు మోతా దండకూర్. ఇంత పెద్ద ఇంట్లో దాక్కున్నాం అంటే కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది. అవునవును, బాగుంటది ఆడదాం. ఆడొద్దు, వద్దు, అది కాదు. అది కాదు నూకరాజు, నేను చెప్తాను. ఏం ఆడదామంటే తొక్కుడు బిల్ల. అదైతే మీరు బాగా ఆడతారు, పైగా మీరు బాగా తొక్కేస్తారు కూడా. తొక్కడంలో మీరు కాదు, అది స్పెషలిస్ట్. అదే మీరన్నదే. ఆట కాదు, ఆట నేను చెప్తాను, మీరు వినండి. మనం ఒక ఆట ఆడదాం. ఆ ఆట ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎవ్వరికి చెప్పని సీక్రెట్ ఒకటి ఇప్పుడు చెప్పేయాలి. గోల్డ్ ఫ్లాగ్. నూకరాజు, నేను అనేది సిగరెట్ కాదు, సీక్రెట్ అంటే రహస్యం. ఓ, నమ్మలేని రహస్యం. ఓకే. సో చండి గారు, ముందు మీరు చెప్పండి. నేనా? ఎవ్వరికి చెప్పండి రహస్యం ఒకటి ఇప్పుడు చెప్పేస్తారంట. భలే ఉందిరా నీ రహస్యం. ఇన్నాళ్ళు ఎవరికి చెప్పలేదా? నేను ఇంకా చెప్పలేదురా. చిన్నప్పుడు రజనీకాంత్ గారి సినిమా అరుణాచలం వెళ్ళినప్పుడు. ఓరి అమ్మ, రజనీకాంత్ గారు చిన్నప్పుడు సినిమా చూసావా? అంటే నువ్వు అప్పుడు పుట్టావా? నా చిన్నప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూసినప్పుడు, చిన్నప్పుడు రజనీకాంత్ గారి సినిమా అరుణాచలం చూసినప్పుడు ఓ దమ్మేయాలనిపించిందిరా. మన కిషోర్ బాబాయ్ ఉన్నాడు కదా, కిషోర్ బాబాయ్ జేబులోంచి ఓ సిగరెట్ దొబ్బేసా. వద్దులే. దొబ్బేసి ఏం చేస్తారు? దొబ్బేసి తాగడానికే కదా. ఏ ట్రాప్ గారు అంటే మీరు సిగరెట్ తాగారా? మరి నాకెందుకు స్టార్టింగ్ లోనే సిగరెట్ తాగను, ఆ పని చేయను ఈ పని చేయను అని చెప్పారు? అన్ని అబద్ధాలు ఇచ్చి. అబ్బగారు, ఒక్క దమ్మేసానండి, తర్వాత పడేసాను, నచ్చలేదు. ఇప్పుడు తాగట్లేదు కదా అస్సలు. సర్లేండి. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తానంట సీక్రెట్. కానీ నేను సీక్రెట్ చెప్తాను, మీరెవరికి చెప్పకూడదే. చెప్పకూడదు. మరి ఏంటండి ఆ సిగరెట్ తాగినట్టు మీరు చుట్టాన తాగారేంటి? చిచి కాదు, బీడియా. నూకరాజు, నేను అలాంటి దరిద్ర పనులు చేయను. నేను ఒక్కసారేనండి. సరే, నా సీక్రెట్ ఏంటంటే మీరు ఎవరికి చెప్పకూడదు. మరి చెప్పండి బాబు. ప్రామిస్? నా మీద. ఓ ప్రామిస్. మీరు కూడా. అప్పుగారు, ఎవరికి చెప్పని సీక్రెట్ అంటున్నారు, ఇప్పుడే చెప్పండి, లేకపోతే తర్వాత తెలిసిపోయి దొరికిపోతారు. చెప్పండి. చంటి గారు, అది కాదు. నా సీక్రెట్ ఏంటంటే నేను 7th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఈ మాత్రం దానికైనా 4 నీళ్ళలాగా నేను అందులో ఏం సీక్రెట్ ఉందండి? ఇప్పుడు నేను చండి గారు చెప్పేశాం కాబట్టి ఇప్పుడు నూకరాజు నువ్వు చెప్తావు అంటే సీక్రెట్. నా సీక్రెట్లు అంటే చెప్పేస్తారండి. చిన్నప్పుడు నేను గీత పంపు సెట్ దగ్గర. నూకరాజు, నువ్వు చిన్నప్పుడు ఏం చెప్పకూడదు, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాతే చెప్పు. ఓ సరేనండి. సరే, పెద్ద చెప్పు. స్కూల్లో నేను సరోజా సెట్ దగ్గర. నూకరాజు, చిన్నప్పుడు అంటే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత, అంటే పెళ్లి తర్వాత ఏమన్నా ఉంటే చెప్పు. ఓకే.
పెళ్ళి తర్వాత అంటే పెళ్ళైన 2 రోజుల తర్వాత నేను రత్తాలు పంపు చెట్టు దగ్గర నూకరాజు నేను వీటి గురించి కాదు నూకరాజు. అప్పుగారు ఉండండి, రత్తాల గురించి చెప్తున్నాడు. వీటి గురించి కాదు నూకరాజు. ఈ 10 రోజుల్లో జరిగిన సీక్రెట్స్ ఏమైనా ఉంటే అవి చెప్పాలి. ఏంటి 10 రోజుల ముందు జరిగింది చెప్పాలా? ఒరే దప్పకాయ మొక్కమోడా, నువ్వు 10 రోజుల ముందు అరుణాచలం చూసేసావా? నువ్వు పర్లేదులే, CDS అయినా మేనేజ్ చేసేవచ్చు. ఏంటి 10 రోజుల ముందు నువ్వు 7th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావా? ఎవడెట్టాడు నీకు ఎగ్జామ్స్? ఏటైనా మర్చిపోవచ్చు కానీ వయసు మాత్రం మర్చిపోకూడదండి అప్పుగారు. ఒకవేళ మర్చిపోయినా అద్దం ముందు వెళ్ళి చూసుకుంటే తెలిసిపోద్ది. రోయ్ నీకైనా బొట్టెట్టు చెప్పలేదు అనుకుంటున్నావా? నీకు కూడా అంట. మా సంగతి తర్వాతలే నూకరాజు. ఈ రూల్స్ అన్ని మేము నెక్స్ట్ గేమ్ నుంచి పాటిస్తాం. ఈ రూల్స్ తో నువ్వు చెప్పేసే. ఈ వారం రోజుల నుంచి జరిగిన సీక్రెట్స్ ఏమన్నా ఉంటే అవి చెప్పేసాయి. వారం రోజుల నుంచి అంటే అయినా నేను వారం రోజుల నుంచి ఇక్కడే కదండి ఉంటున్నాను. ఇక్కడే ఉన్నా సరే నీకు ఫోన్లు వస్తాయి కదా, ఆ ఫోన్లో ఏమైనా సీక్రెట్స్ జరుగుంటాయి కదా, అవి చెప్పేయచ్చు. చెప్పు. ఫోన్లో అంటే చెప్పేస్తున్నాడు. ఒకటి ఉందండి. నేను సాయంత్రం ఫోన్ చేసేసిన తర్వాత నేను మా ఆవిడకి ఫోన్ చేద్దామని ఫోన్ కలిపానండి. అక్కడ గొడవ మొదలైపోయిందండి. చెప్పానా? ఏంటనుకుంటున్నారు? నేను కరెక్ట్గా మా ఆవిడకి ఫోన్ చేయగానే అది ఎవరితో ఫోన్ ఎత్తి మీకు వాళ్ళకి చాలా విలువైంది అన్నదండి. వెంటనే నాకు కోపం వచ్చేసింది తెలుసా. దానిలో కోపం రావడానికి ఏముంది నూకరాజు? దాంట్లో కోపం రావడానికి ఏముందా? ఈ రోజు నా కాలు విలువైంది అన్నది, రేపు వద్దు నా చెయ్యి విలువైంది అంటది, ఎల్లుండేమో నా మెడకాయ విలువైంది అంటది, ఇవన్నీ తీసుకెళ్లి జైపూర్లో అమ్మేస్తుంది. మళ్ళీ ఏమైంది అంటారంట. నీ గొడవ దాని గురించా? మామూలు కడగలేదు దాన్ని, కడిగి ఆరే సుతికేసాను కూడా. అర్థమైంది. చి దీని గురించే గేమ్ అది ఇది అని. రెండెల్లో అప్పుగారు గేమ్ ఆడదామన్నారు. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికేసిందిలే, ఇంకేం లేదు ఏం లేదు. మరి నేనేటి చెయ్యాలి? భజన చేసుకో. ఇది మంచి పద్ధతే ఎరా. మీరు రండి. ఇనుము విరిగేనే మీరు మారు. ఏదో రత్తాలు అంటున్నాడు, పప్పు సెంటర్ అంటున్నాడు, తర్వాత అడగాలి. అనవసరంగా టైం వేస్ట్ చేశాను. అప్పుగారు మీరు 7th ఫెయిలా? అన్నీ తెలిసినట్టు ఏదో ఉంది, ఏదో గొడవ అవుతుంది, రండి అది ఇది అనుకుంటూ. ఛీ మీ వల్ల నా సీక్రెట్ కూడా చెప్పేశాను. అది కాదు, ఎవరికి చెప్పలేదు, మీరు నోరు మూసుకోండి. పెద్ద అన్నీ తెలిసినట్టే ఏదో అవుతుంది, నేను కనిపెట్టేశాను అది ఇది అనుకుంటూ. నాతో ఎన్ని మాటలు మాట్లాడించారు, ఎన్ని ఐడియాస్ వేయించారు. అమ్మో అమ్మో, ఇంకోసారి ఇలాంటివన్నీ చెప్పండి, గుద్దుతాను మరి. అప్పుగారు ఏంటి? నిజం చెప్పట్లేదండి. చెప్పింది చాలు బాబు, ఆయన చెప్పిన నిజాలు చాలు, మీరు కనిపెట్టిన అన్నీ చాలు, ఇంకా నాకేం చెప్పద్దు. పోనీ ఇప్పుడు ఆడి చేత నిజం నేను బయటికి వద్దు, చాలు. ఆయన గారు చెప్పిన నిజాలు చాలు. ఇంకా ఈ పెద్ద నిజాలంట, ఈ పెద్ద గొడవలంట, మళ్ళీ దీనికి నేనెళ్ళి అన్నీ కనిపెట్టాం. ఆయన దగ్గర పంపు సెట్ తప్ప ఇంకేం లేదు. ఊరికే ఏం విన్నంటే పంపు సెట్ అంటాడు. అప్పుగారు నేను రప్పిస్తాను. అప్పుగారు ఇప్పుడు రప్పించండి, మీరు రప్పించండి. ఆయన అసలు మీద ఇంకా మాట్లాడు. అప్పుగారు నేను చెప్పేదేనండి. ఏంటి? ఇప్పుడు ఆడ కాలు విలువైంది అన్నందుకు ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోతాడు చెప్పండి? ఏమో ఎందుకు వెళ్తాడు. అయినా ఇంకా నాకు ఇవన్నీ చెప్పదు. అది కాదు అప్పుగారు, నేను చంటి గారు మీరు ఎన్ని కనుక్కున్నా అక్కడ పంపు సెట్లు ఒక్కటే ఉంటాయి. వెళ్ళండి. అప్పుగారు 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 నమ్మట్లేదు. ఈ ఎదవ చేత నిజం బయటికి వెళ్ళాలి రాబట్టాలి. ఆలోచించు 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 ఆలోచించు. నాన్న చెప్తా. అప్పుగారు ఎవరికి చెప్పని సీక్రెట్ కూడా చెప్పేశాను. అప్పుగారు అప్పుగారు మంచి ప్లాన్ ఒకటి వచ్చిందండి. చంటి గారు ప్లాన్ అంట ప్లాన్. మీకు తెలియకుండా ఏదేదో వాగేసి అనవసరంగా నాతో అదేదో చెత్త గేమ్ ఒకటి కనిపెట్టించేసి ఇంతవరకు ఎవరికి చెప్పుకొని సీక్రెట్ అందరి ముందు చెప్పేసుకున్నాను. ఏం చెప్పారు? అంతా మిమ్మల్ని ఒక చెత్త సీక్రెట్ ఒకటి చెప్పారు. మాకు కావాల్సింది ఏమైనా చెప్పారండి మీరు. ఇంకోసారి అది తెలుసు ఇది తెలుసు అనండి, అప్పుడు చెప్తాను.
లేదు అప్పు గారు ఈ ఒక్క ప్లాన్ ఒక్కసారి వినండి. లే చండి గారు, అప్పు గారు ప్లీజ్ అండి ఒక్కసారి ఏం నా చండి కోసం గారు, వినండి. ఇంకేం ప్లాన్ లేవు. మనం ఎన్ని ప్లాన్లు వేసినా అక్కడ పంప్ సెట్లు ఆంటీలు తప్ప ఇంకేం ఉండవు. అప్పు గారు ఈసారి ఆటల్లా కాదండి ఇంకోలా. ఎలా? దగ్గర రండి. ఏ చండి గారు, ఏంటి దగ్గరకు వచ్చేస్తున్నారు? అమ్మా మీరేం చెప్పినా దగ్గరకు మాత్రం రావటం వీల్లేదు. అప్పు గారు ఎందుకో రావట్లేదండి, మీకు మెల్లిగా చెప్దామని. బయటికి వినబడిపోద్ది కదా. ఇక్కడ ఎవరు లేరు, అలాగే చెప్పండి. కొంచెం ఇదే లాస్ట్ టైం చెప్తున్నా. సరే అప్పు గారు పదండి. చచ్చాడు. రండి అప్పు గారు, ఇక్కడ కూర్చోండి, నేను చెప్తాను. అరవాలా? అరవండి. నేనే అరవాలా? అరుస్తున్నాను. ప్లీజ్ చండి గారు, నాతో మాట్లాడండి చండి గారు, ప్లీజ్. కుదరదు అప్పు గారు, నేను మీతో మాట్లాడను. అదేం చండి గారు అలా అంటారు? ప్లీజ్ చండి గారు, మీ కాలు పట్టుకుంటానండి, నాతో మాట్లాడండి. కుదరదు అప్పు గారు, ఎలా మాట్లాడతాను అలాగా? మీరింత చేస్తే రావట్లేదా? ఇంకా గట్టిగా. అదేం చండి గారు అలా అంటారు? మీరు తప్ప నాతో ఇంకెవరు మాట్లాడతారు చండి గారు? కుదరదు అప్పు గారు. ఒక్కసారి మాట్లాడండి చండి గారు, కుదరదని చెప్తున్నాను కదా. ప్లీజ్ చండి గారు, కుదరదండి, ప్లీజ్ చండి గారు. మీరే అలా అంటే నాతో ఇంకెవరు మాట్లాడతారు చండి నేను గారు? ఊరు వెళ్ళిపోతాను అప్పు గారు. ప్లీజ్ చండి గారు, నాతో మాట్లాడండి చండి గారు. ఒక్కసారి మాట్లాడండి చండి గారు. ఏమైందండి అప్పు గారు? అప్పు గారేంట్రా? ఆవిడ పేరేంటి? అప్పు గారు. అప్పు గారు కాదు, అప్పు. అప్ప మరి గారు తినే, కానీ ఆవిడకి మాత్రం పెట్టరు. మరి నువ్వు అప్పుగారు అంటావు కదరా? నేను అంటానురా, గొడవలైనా చచ్చిపోయినా నేను ఆవిడ నప్పు గారనే అంటాను. నాకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి. ఆవిడకి నీకేట్రా సంబంధం? ఏట్లేదు. మరి నీకు ఆవిడకుంది సంబంధం? ఆ తర్వాత విషయంలే. అప్పు అప్పు ఏమైందండి? అప్పుగా ఏమైందండి? అప్పు ఏమైందంటే నూకు ఏంటండి? నూకు ఆడి పేరేంటి? నూకరాజు. నూకరాజు అని పిలవండి. ఏరా రే, బయట వాళ్ళకి అంత చనిపోయకూడదురా. మనం ఇంట్లో ఉన్నాం కదా, బయటికి వెళ్ళినప్పుడు తీసుకోదులే. అర్థమైంది. అప్పు నూకరాజు అని పిలవండి. రెస్పెక్ట్ ఇవ్వండి నా ఫ్రెండ్కి. ఏమైందంటే నూకరాజు, చంటి గారు నన్ను ఆయనతో మాట్లాడొద్దని చెప్తున్నారు. యారా మాట్లాడొద్దు అంటున్నావంట? ఎందుకు మాట్లాడారా? మా నాన్న ఉన్నట్టుండి ఊరు వెళ్ళిపోయా. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు? అప్పు గారు నచ్చక. అప్పు గారు నచ్చక? మరి మా నాన్నకే నచ్చని అమ్మాయితో నేను ఎందుకురా మాట్లాడతాను? నేను ఊరు వచ్చేస్తాను నీతో పాటు. ఆయన బాబాయ్కి అప్పు నచ్చలేదని నీకెవరు చెప్పారా? ఆయన అప్పు గారిలో నచ్చకపోవడానికి ఏముంటదిరా? ఏదోటి ఉంటదిలేరా. నేనైతే ఊరు వచ్చేస్తాను నీతో పాటు రేపు. నువ్వు వెళ్తే వెళ్ళు, నన్ను కూడా పట్టుకుపోతానంటే ఏంటి? నేను ఇంకో 2 రోజులు అప్పుగారి దగ్గరే ఉంటాను. 2 రోజుల్లో ఊరు వచ్చేస్తాను అంటున్నావు అంతే కదా? చూసారా అప్పు గారు, ఈడు కూడా 2 రోజులే ఉంటానంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? మీరు నచ్చరు కాబట్టి. చూస్తూ ఉండండి, ఈడు కూడా 1 రోజులో ఉన్నట్టుండి ఊరు వచ్చేస్తాడు. ఏట్రా ఇందాక నుండి ఉన్నట్టుండి ఊరు వెళ్ళిపోతాడు అంటున్నావు. నేను కూడా పొద్దునే ఉన్నట్టుండి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. దానికి కూడా అప్పుగారి కారణమా? మరి నాకు నా పిల్లని గొడవైంది కాబట్టి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. దానికి అప్పుగారికి సంబంధం ఏంట్రా? ఏదవా ఏటో చిన్నటి గొడవలు ఎట్టుకుంటూ ఉంటారు ఏంటో. ఒరే ఇప్పుడు చెప్పు, ఏంటి? చెల్లితో నీకేంట్రా గొడవ? నాకు చెల్లి ఎక్కడుందిరా? అన్నయ్యే కదా, గొడవ ఎందుకు ఎట్టుకుంటాం మేము? మళ్ళీ తగలాలా? నా చెల్లితో నీకేంటి గొడవ? ఏమి లేదురా, గొడవ ఏమీ లేదు. ఉండు ఫోన్ చేయవు సరే, ఉండు ఫోన్ చేయి. ఎందుకు లేరా ఇప్పుడు ఫోన్ చేయి. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత తగులుకుంటది, అవసరమా మనకి? ఏ గొడవ లేనప్పుడు ఎందుకురా తగులుకుంటది? అవును, ఏం గొడవ ఉంటది? అబ్బా 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 అబ్బా
సరే 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 అర్జెంట్ రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు వచ్చేతాను రా. వచ్చేస్తా. అబ్బా అబ్బా, అబ్బా. చూసారా అప్పు గారు? చంటి గారు మీరు సూపర్ అండి. నాలా పెళ్ళి ఐడియాలు వేసి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళే నిజం చెప్పించేశారు. అయినా తను గొడవ అయిందని చెప్పకుండా మీకెలా అర్థమైపోయిందండి? అప్పు గారు ఆడేమన్నా బయటోడేటండి, అండి చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఆ నవ్వు పక్కోడికి నవ్వు తెప్పించాలనుకుంటాడు కానీ వాడి కష్టం పక్కోడికి కన్నీరు తెప్పించాలని మాత్రం అనుకోడండి.